వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూసి రండి. అది ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ స్టార్ట్ చేసాము. ఓకే, ఇందులో ఫస్ట్ టెన్స్ బేస్డ్లోని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఆల్టర్నేటివ్గా ఫస్ట్ చూసుకోండి రండి. ఏదో ఏ వీడియో అవసరమైతే ఆ వీడియో అంతా చూద్దామంటే 100% అయితే అర్థం కాదు. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మరొక్కసారి వీడియో 1లో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే చెప్పానో అవి ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఈ టేబుల్ గురించి మీకు వీడియో 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టేబుల్. ఈ బాక్స్ వచ్చి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెజెంట్లో కానీ ఇస్తే డైరెక్ట్ స్పీచ్లోనే ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో సింపుల్ ప్రెజెంట్లో కానీ ఇస్తే దాన్ని మనం ఎందులోకి మార్చాలి అంటే సింపుల్ పాస్ట్లో మార్చాలి. అదేవిధంగా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇస్తే పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఓకే, అదే డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ఇస్తే దానిని మనం ఇందులోకి చేంజ్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చాలి. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్లో ఇస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. అదే ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే రాయాలి. ఓకే, అర్థమవుతుంది. ఇది తర్వాత వచ్చేటప్పటికి డైరెక్ట్ స్పీచ్లోని సే ఉంటే సే మాత్రం రాయాలి, సేస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని సేస్గా రాయాలి. సేస్ టు అని ఉన్నట్టయితే సే టు అని ఉన్నట్టయితే టెల్ అని రాయాలి, సేస్ టు అని ఉన్నట్టయితే టెల్స్ అని చెప్పేసి రాయాలి, టెల్స్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చి చూసినట్టయితే విల్ సే అని ఉంటే విల్ సే అని వస్తుంది, విల్ సే టు అని ఉన్నట్టయితే విల్, ఇక్కడ వచ్చి జాగ్రత్త చూసుకోవాలి, విల్ టెల్ అనే పదం వస్తుంది. నెక్స్ట్ సే సాడ్ ఉన్నట్టయితే సాడే వస్తుంది, సాడ్ టు ఉన్నట్టయితే టోల్డ్ కానీ ఆస్క్డ్ కానీ వస్తుంది. టోల్డ్ ఎప్పుడు వస్తుందో ఆస్క్డ్ ఎప్పుడు వస్తుందో మీకు ఆల్రెడీ వీడియో 1లో చెప్పాను, ఒకసారి చూడండి. ఒకటి క్లారిటీగా వివరించడం జరిగింది. మీకు ఏం డౌట్ ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియో కంప్లీట్ చేసుకొని రండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీడియో 1లో అయితే చెప్పిందే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ WH క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఈ 2 క్వశ్చన్స్ సంబంధించి ఈ వీడియోలో మనం వీటికి సంబంధించి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 4 మీరు ఒక్కసారి చేయండి. ఫస్ట్ పేపర్ మీద నోట్ చేసుకొని చేయండి. ఈ వీడియో ఎండింగ్లోని దీన్ని మరలా మీకు చెప్పడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వచ్చేటప్పటికి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫస్ట్ చూద్దాం. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి WH క్వశ్చన్స్ సంబంధించి కూడా చెక్ చేద్దాం వచ్చి నీట్గా. ఓకే, కంగారు పడకుండా నీట్గా నేర్చుకుంటేనే మనకి ఈజీగా వస్తుంది. ముందు జాగ్రత్త వినేసాను, రూల్స్ మీకు వచ్చు కదా, ఈజీగా వచ్చేసినట్టే. ఇప్పుడు ఫస్ట్ సాట్ టు వస్తే మనకి టోల్డ్ వస్తుంది, ఆస్క్డ్ వస్తుంది అని చెప్పుకోండి. టోల్డ్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ క్వశ్చన్ కాకపోతే, ఈ పక్కన వచ్చింది క్వశ్చన్ కాకపోతే ఖచ్చితంగా టోల్డ్ రాసాయి. క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇది క్వశ్చన్ గానే అయితే పక్కన ఉన్నది క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆస్క్డ్ రాయి. క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఆస్క్డే రాయాలి. ఓకే, కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండింటిని క్వశ్చన్ అయినప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. WH క్వశ్చన్ ఏమైనా ఉందా? WH క్వశ్చన్స్ అంటే మీకు తెలుసు. WH క్వశ్చన్స్ అంటే హూ కానీ, వై కానీ, వాట్ కానీ, ఓకేనా, నెక్స్ట్ హౌ కానీ, హూ కానీ, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగాను అక్కడ ఇఫ్ కానీ ఎయిదర్ కానీ యాడ్ చేయకూడదు. మీకు ముందు ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను, యాడ్ చూసుకోండి. కానీ ఇక్కడ మనకి WH క్వశ్చన్ కాదు. WH క్వశ్చన్ కాకపోతే వీటిని SR నో క్వశ్చన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే డూ యూ లైక్ కాఫీ. WH క్వశ్చన్స్ వేరు, ఇది SR నో క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే తెలిసిపోయింది కదా ఏముంటాయో అవి. కానీ ఇక్కడ ఇది SR నో క్వశ్చన్. SR నో క్వశ్చన్ అంటే డూ యూ లైక్ కాఫీ, SR నో రెండో వస్తాయి దీనికి.
ఓకే, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ కామా తీసేసినప్పుడు ఇంతకు ముందు దట్ రాసేవాడు, కానీ ఇప్పుడు ఇఫ్ కానీ వెయిదర్ కానీ రాయాలి. ఇఫ్ కానీ వెయిదర్ కానీ రాయాలి, ఇవి కానీ రాయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సి సాట్ టూ అంటే ఇప్పుడు ఆస్క్డ్, ఎందుకనంటే క్వశ్చన్లో ఉన్నది కాబట్టి ఆస్క్డ్ రాసిన తర్వాత ఇక్కడ దట్ రాయకూడదు, ఇక్కడ మీ ఉంది కదా, అది ఏది ఉంటే అది రాసేయాలి. ఇది రాసేసి ఇక్కడ ఇఫ్ రాస్తాం, చెప్పాను కదా, ఇఫ్ కానీ వేయదు కానీ. ఇప్పుడు డూ యూ లైక్ కాఫీ, ఎందులోది, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇందులో రాయాలి. కాబట్టి ఇక్కడ ఐ అంటే నీకు, ఇక్కడ ఏమడుగుతున్నారు, సి షాట్ టు మీ, సి హాస్క్డ్ మీ, నన్ను అడుగుతుంది ఏమనంటే డూ యూ లైక్ కాఫీ, నాకు ఇష్టమా అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఇంకొక పర్సన్కి ఈ విషయం చెప్పాలి, తను నన్ను అడుగుతుంది నీకు కాఫీ ఇష్టమా అని. తను ఇక్కడ ఎవరు, డూ యూ లైక్ కాఫీ, నన్ను అడుగుతుంది కదా, నాకు ఇష్టమా అని అడుగుతుంది. యు అనేది ఎవరు, ఐ కదా. కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే ఐ. క్వశ్చన్లో ఉన్నా సరే మనం పాజిటివ్లో రాయాలి, పాజిటివ్ సెంటెన్స్లో రాయాలి. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో రాయాలి. ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్లో రాయకూడదే. ఐ లైక్డ్ కాఫీ, ఐ లైక్డ్ కాఫీ. ఓకే, ఎందుకంటే ఇందులో V2 కదా వస్తుంది, ఐ లైక్డ్ కాఫీ అయింది. ఇక్కడ యు ఐ అయింది, ఎందుకో మీకు తెలుసు. డూ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, అది మీకు తెలుసు. లైక్డ్ ఇందులో V2 రాయాలి కాబట్టి రాశాను కాఫీ. ఎస్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా, సి ఆస్క్డ్ అనేది యువతల చివరిని ఉంది, కానీ మనం ఫస్ట్ తెచ్చుకొని రాసుకోవచ్చు. సి ఆస్క్డ్ ఇచ్చేసాడు కదా, వాడే అక్కడ క్వశ్చన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆస్క్డ్ అని రాయాలి, కానీ ఆస్క్డ్ ఆడే ఇచ్చేసాడు కదా, కాబట్టి మనం ఆస్క్డ్ అని ఆస్క్డ్ అని మనం రాసేసాం. సి ఆస్క్డ్ అని ఆడే ఇచ్చేసాడు కాబట్టి అదే రాసేద్దాం. కానీ కామా, ఇక్కడ కామాని తీసేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చెప్పాం, ఇఫ్ రాయాలి క్వశ్చన్ కాబట్టి అక్కడ, అది కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఇఫ్ రాయాలి. మరి సార్ ఇఫ్ ప్లేస్లో WH క్వశ్చన్ ఉన్నప్పుడు ఏంటి రాయాలి, అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే ఆర్ యు గోయింగ్ టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళుతున్నారా, ఆమె అడుగుతుంది నన్ను మీరు మార్కెట్కి వెళ్తున్నారా. ఇక్కడ మీరు ఎవరు, నేనే కదా, ఇప్పుడు అయ్యే కదా, కాబట్టి పక్కోడు చెప్పేటట్టు నేను మార్కెట్కి వెళ్తున్నానని అడుగుతున్నారు తనని చెప్తాం, నేను అని చెప్తాను కాబట్టి ఐ. అక్కడ యు ఎవరు, ఐ. ఆర్, ఇక్కడ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్లోని, మరి పాస్ట్ కంటిన్యూస్లో ఏం వస్తుంది, వజ్ కానీ వర్ కానీ, అయితే వజ్ వస్తుంది కాబట్టి వజ్, ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్, సేమే గోయింగ్ టు మార్కెట్, గోయింగ్ టు మార్కెట్. ఓకే, ఫుల్ స్టాప్. ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోయింది. ఇక్కడ మన సాట్ టు ఉంది. ఎస్, ఆస్క్డ్ కాదు, ఆస్క్డ్. హీ asked me if. అసలు నాకు వచ్చాయి ఇక్కడ WHO వరల్డ్ క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్ రాసండి అంతే. WH క్వశ్చన్ ఉంటే రాయకూడదు ఇఫ్ కానీ వేదర్ కానీ WH క్వశ్చన్ కాదు కాబట్టి మనం ఇది రాస్తాం. వచ్చి హ్యావ్ అనేది ఎందులో వస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి కాబట్టి ఎస్. ఐ అంటే ఇక్కడ యూ అంటే ఎవరు చూడండి, హీ సాట్ టు మీ, అతను నాతో చెప్తున్నాడు ఏమనంటే హ్యావ్ యూ బాట్ ఏ న్యూ ఫోన్, నువ్వు కొత్త ఫోన్ కొన్నావా అని నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను పక్కవాడు చెప్పేటప్పుడు ఏం చెప్తాను, నన్ను కొత్త ఫోన్ కొన్నావా అని అడుగుతున్నాడని కదా, నన్ను అని చెప్తాను కదా, కాబట్టి అయ్యి ఇక్కడ యూ ఏమవుతుందంటే అయ్యి అవుతుంది. ఓకే, ఐ హ్యాడ్ మరి ఎందులో రాయాలి తెలుసు కదా, ఐ హ్యాడ్ బాట్, P3 కదా రాయాలి అందులో, బాట్ ఏ న్యూ ఫోన్, ఎస్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, హీ హాస్క్ మనకు అదే ఇచ్చేసాడు కాబట్టి హీ ఆస్క్డ్ ఇఫ్, కమా తీసేసాం కాబట్టి ఇక్కడ చూసారా WH క్వశ్చన్ కాదు కాబట్టి ఇది క్వశ్చనే, WH క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్ అని రాసేసాం. ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యావ్ బీన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి మనం ఎందులో రాయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి హ్యాడ్ బీన్.
ఇక్కడ యు అంటే ఎవరు? ఐ చెప్పాను కదా, హాస్. నన్ను అడుగుతున్నాడు అతను ఏమని, హావ్ యూ బీన్ వర్కింగ్ హార్డ్ లేట్లీ, ఈ మధ్యన ఎక్కువ కష్టపడుతున్నావా అని చెప్పేసి. ఎస్, ఈ మధ్యన ఎక్కువ కష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు. నన్ను ఈ మధ్య ఎక్కువ కష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు అని చెప్పాలి. నన్ను కాబట్టి యు అంటే ఐ. హ్యావ్ బీన్, ఇందులో హ్యావ్ బీన్, ఇందులో ఏమొస్తుంది? హ్యాడ్ బీన్. హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్ రాసిన తర్వాత వర్కింగ్ హార్డ్, వర్కింగ్ హార్డ్ లేట్లీ. ఎస్, అర్థమైనట్టే కదా. ఈ 4 టెన్సెస్ మీకైతే నీట్గా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే హీ సాట్. ఇక్కడ సాట్ టు ఉండవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఇక్కడ సాట్ ప్లేస్ లో కూడా మనం ఆస్ట్ అని చెప్పేసి రాస్తాం. కాబట్టి సి ఆస్ట్, ఇక్కడ ఉండేది డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్ లేదా ఎయిదర్. ఓకే, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అని చెప్పి ఆమె అడుగుతుంది నన్ను. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, యూ అంటే ఎవరు? నేనే కదా అక్కడ. మరి ఇంకొక థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాను? నా హోంవర్క్ కంప్లీట్ అయ్యిందా లేదని తను అడుగుతుందని చెప్తాను. నా హోంవర్క్ అంటాను కాబట్టి ఇక్కడ యూ ప్లేస్ లో హై. డిడ్ పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి మనం ఇందులో రాయాలి, పాస్ట్ పెర్ఫెక్ట్ లో రాయాలి. పాస్ట్ పెర్ఫెక్ట్ లో రాయాలి కాబట్టి ఇక్కడ ఫినిష్డ్ అని వస్తుంది. పాస్ట్ పెర్ఫెక్ట్ లో అయితే ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది కాబట్టి హ్యాడ్ రాసి ఫినిష్డ్ రాయాలి. ఫినిష్డ్. యువర్ హోంవర్క్, నా హోంవర్క్. యువర్ హోంవర్క్ అంటే అక్కడ నేను చెప్పేటప్పుడు నా హోంవర్క్ అని చెప్పాలి కాబట్టి నేనేం చెప్తాను అంటే మై హోంవర్క్. మై హోంవర్క్ అని చెప్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి, ఐ ఆస్క్డ్ అని ఆడే ఇచ్చేసాడు మనకి కాబట్టి క్లియర్ రాసేద్దాం. ఐ ఆస్క్డ్. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్ కాదు కాబట్టి, డబుల్ క్వశ్చన్ కాదు కాబట్టి, డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్ అయితే ఏంటి రాయాలి అక్కడ చూద్దాం. కాదు కాబట్టి మనం ఇఫ్ కానీ ఎయిదర్ కానీ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వర్ ఎక్కడ వస్తుంది మనకి? ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ లో వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి కాబట్టి మనం ఇప్పుడు ఎందులో రాయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏంటి? వార్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్. వారు గ్రౌండ్ లోని పార్కులోని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారా అని చెప్పేసి క్వశ్చన్. ఆడుతూ ఉన్నారా, ఆ టైంలో ఆడుతూ ఉన్నారా అంటే వాళ్ళు కదా అడుగుతున్నాడు. అంటే నేను అడిగాను, ఇంకొకరిని అడుగుతున్నాను వచ్చి, నేను అడిగాను వాళ్ళు ఆడుతూ ఉన్నారా కదా. అక్కడ నేనే ఇంకొకరిని అడిగేటప్పుడు, ఇంకొకరు చెప్పేటప్పుడు కూడా, నేను ఇంకొకరు చెప్పేటప్పుడు కూడా, థర్డ్ పర్సన్ ఇంకొకటి చెప్పేటప్పుడు కూడా వారనే పదమే వస్తుంది అక్కడ, అంతే కదా. కాబట్టి దేని దేగానే వాడతాం. ఎస్, వర్ అంటే ఇక్కడ వస్తుంది, నేను ఇందులో వాడు రాయాలి కాబట్టి హ్యాడ్ బీన్. ఎస్, అక్కడ ప్లేయింగ్ వస్తుంది కాబట్టి ప్లేయింగ్ ఫుట్బాల్ in the park. Yes, right. Next, the teacher asked, have you complete your homework? Yes, the teacher asked. అదే హాస్ట్ ఇచ్చేసినప్పుడు ఇంకేముంది? ద టీచర్ asked. ఇఫ్ కదా, ఇఫ్ రాసి ఇప్పుడు హ్యావ్ యూ కంప్లీటెడ్. హ్యావ్ ఎందులో వస్తుంది మనకి? హ్యావ్ అనేది ఇందులో వస్తుంది కదా. అప్పుడు మనం ఎందులో రాయాలి ఆ సెంటెన్స్? హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. ఓకే, హ్యావ్ యూ బీన్, సపోజ్ హ్యావ్ యూ బీన్ అన్నాడు అనుకోండి. సపోజ్ హ్యావ్ యూ బీన్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అనండి. సారీ హ్యాడ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. హ్యాడ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అని అడిగితే
మనం ఎందులో రాయాలి? అదే టెన్స్లోనే రాయాలి. హ్యాడ్ వచ్చినప్పుడు చూడండి, హ్యాడ్ ఎందులో వస్తుంది కదా, పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఇస్తే అందులోనే రాయాలి. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే హ్యాడ్, అయితే ఇక్కడ యు అంటే ఎవరు? నేనే కదా, కాబట్టి ఐ హ్యాడ్ కంప్లీటెడ్ యువర్ అంటే మై కదా, మై హోంవర్క్. నన్ను అడిగారు వచ్చి, కాబట్టి ఓకే చిన్న మార్చడం యువర్. చూడండి జాగ్రత్తగా, అవి మనం అర్థం చేసుకుంటేనే క్వశ్చన్ ఈజీగా రాయొచ్చు. హీ హాస్డ్ అనేది చూస్తే ఇఫ్ హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అందులోనే రాయాలి మనం. ఐ అంటే ఎవరు? నేనే కదా, ఈ హాస్ట్. హ్యాడ్ యు బీన్ వెయిటింగ్ లాంగ్, చాలా సేపు వెయిట్ చేసావు కదా అని అడుగుతున్నాను. ఎవరిని? మీరు అంటే నేనే అక్కడ, కాబట్టి ఐ హ్యాడ్ బీన్ అదే వస్తుంది. హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాంగ్. ఎస్, ఓకే, క్లియర్గా ఉంది కదా, అర్థమైంది వచ్చి ఇంతే. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో WH క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది చిన్న సస్పెన్స్ ఉంది కదా, అది కూడా చూసేస్తే క్లియర్ అయిపోతుంది. ఈ వీడియో ఏదైతే ఉద్దేశంతో చెప్తున్నాం, అసలు ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోని క్వశ్చన్స్ సంబంధించి, అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, SR/No క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలని మెయిన్ ఇది వచ్చి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే WH క్వశ్చన్స్ మీద ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ సాడ్ అని ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ క్వశ్చన్ ఉంది అంటే ఖచ్చితంగా సాడ్ టు అయినా సాడ్ అయినా ఖచ్చితంగా ఆస్క్ కింద మారుతుంది. హీ ఆస్క్డ్ అని రాసేసి, ఇక్కడ ఇంతకు ముందు క్వశ్చన్ ఉంటే WH క్వశ్చన్ కాకపోతే ఏం చేస్తాం, ఇఫ్ కానీ వెయిదర్ కానీ ఏదైనా రాయొచ్చు అని చెప్పాం. అయితే ఇక్కడ అవి రాయడానికి లేదు. ఏం రాయాలి? WH క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో దాన్నే రాసేయాలి మనం. రాసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మార్చాలి. డూ యూ లివ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి దీంట్లో రాయాలి. కాబట్టి డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అని నన్ను అడుగుతున్నాడు వచ్చి అతడు కదా. అప్పుడు యూ అంటే ఎవరు? నేను కదా, నన్ను అడుగుతున్నాడు ఎక్కడ నివసిస్తున్నావు అని కదా చెప్పాలి. కాబట్టి ఐ అని చెప్తాం. ఐ లివ్డ్. ఓకే, ఐ లివ్డ్. ఓకేనా, అర్థమైందా? ఐ లివ్డ్ అని రాయాలి. ఇప్పుడు ఇది చూస్తే సి ఆస్క్డ్. ఇక్కడ ఇఫ్ రాయకూడదని చెప్పాను కదా, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏది ఉంటే అదే రాసేది, స్మాల్ లెటర్ గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు అని ఆమె నన్ను అడుగుతుంది. యూ ఎవరు ఎక్కడ? నేను ఇంకోళ్ళతో చెప్పేటప్పుడు నేనేం చేస్తున్నానని తను అడుగుతుందని చెప్పాలి. యూ అంటే అక్కడ ఎవరు? ఐ, కాబట్టి ఐ రాస్తాం. ఐ రాసాక ఆర్ అనేది ఎందులోది? ప్రెజెంట్ కంటిన్యూస్, కాబట్టి ఇందులో రాయాలి మనం. కాబట్టి అయితే ఏమొస్తుంది ఇందులో? ఐ వాజ్ డూయింగ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే సాడ్ వచ్చింది కదా, ఆస్క్డ్ రాసి ఏదైతే ఉందో అది రాసేస్తాం. వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్, అతన్ని ఎక్కడ చూసావు అని చెప్పేసి అడుగుతాం. నన్ను కదా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేటప్పుడు ఐ అని చెప్పాలి. కాబట్టి ఐ హ్యావ్ ఇందులోది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇందులో రాయాలి. కాబట్టి ఐ హ్యాడ్ సీన్ హిమ్. ఓకే, ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్ అర్థం అవుతుంది మీకు. గణేష్ ఆస్క్డ్ వాట్ వర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు నన్ను అడుగుతున్నారు. కాబట్టి నేను ఇంకొకరు చెప్పేటప్పుడు నన్నే కదా అడుగుతున్నారు కాబట్టి ఐ అని చెప్పాలి. ఐ
వర్ ఎందులో వస్తుంది? మనకి ఇందులో వస్తుంది. కాబట్టి ఇది మనం ఎందులో రాయాలి? చూడండి, వాట్ వర్ యూ డూయింగ్, వర్ ఇందులో వస్తుంది కాబట్టి మనం ఇది రాయాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. కాబట్టి అందులో ఏమొస్తుంది? యాడ్ బీన్ కదా, యాడ్ బీన్ డూయింగ్. ఎస్, అర్థమైంది. ఓకే, ఇక్కడ అన్ని ఆస్క్డ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించవసరం లేదు. కానీ ఇది వచ్చేసేయాలి, కంప్లీట్గా టేబుల్ అయితే వచ్చేసేయాలి. వచ్చేస్తే ఇక్కడ టోల్డ్ ఎప్పుడు, ఆస్క్డ్ ఎప్పుడు అనేది, ఆస్క్డ్ ఎప్పుడు అనేది కొంచెం క్లారిటీ. ఓకే, ఫస్ట్ వీడియోలో మంచిగా చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, దే ఆస్క్డ్. ఇక్కడ క్వశ్చన్ WH వర్డ్ ఏది ఉంటే అదే రాసిందని చెప్పాను కదా. వెన్ విల్ యూ అరైవ్, మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారని మీరంటే నన్నే కదా అడుగుతున్నారు. నేను ఇంకోటి చెప్పేటప్పుడు అయ్యనే కదా చెప్తాను. ఐ విల్ ఉంటే ఏం రాయాలి? వుడ్ అనే కదా రాయాలి. వుడ్ రాయాలి. అరైవ్ ఇంకేవి మారు, అందులో గుర్తుపెట్టుకోండి, ఇంకేవి మారు. అయ్యే ఉంటాయి. ఐ వుడ్ అరైవ్, ఐ వుడ్ అరైవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సి ఆస్క్డ్ హౌ. హౌ విల్ యూ హ్యావ్ ఫినిష్డ్, ఎలా ఫినిష్ చేస్తారు, ఎలా ఫినిష్ చేస్తారు. హౌ విల్ యూ హ్యావ్ ఫినిష్డ్. ఓకే, కాబట్టి ఇక్కడ విల్ వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోండి, వుడ్ అవుతుంది కానీ హ్యావ్ హ్యాడ్ కింద మారదు. ఇంక ఇది ఎప్పుడైతే ఫ్యూచర్ టెన్స్ లో వచ్చిందో, ఫ్యూచర్ టెన్స్ లో వస్తే మీరు ఒకటే గమనించండి, ఇవి వస్తే కెన్ కానీ, విల్ కానీ, షెల్, మే, ఇవి వచ్చినప్పుడు ఇంక మీరు ఏం మార్చవసరం లేదు. కుడ్, ఇదేమో వుడ్, షుడ్, మైట్, ఇవే మార్చుతారు అంతే. ఇంక మీరు ఇంకేం మార్చవసరం లేదు. కాబట్టి ఐ అంటే నేనే కదా ఇక్కడ వచ్చి. ఓకే, ఓకే, కాబట్టి ఐ వుడ్ హ్యావ్ ఫినిష్డ్. ఎస్, ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే ఐ ఆస్క్డ్ హూ మే బి దేర్, ఎవరు ఉండవచ్చు అక్కడ, అక్కడ ఎవరు ఉండవచ్చు అని అడుగుతున్నా. అక్కడ ఎవరు ఉండవచ్చు అనేది ఇక్కడ చూసినట్టు మే అనే పదం ఎలా వస్తుంది? మైట్. కాబట్టి మైట్ బి దేర్, మైట్ బి దేర్. ఐ ఆస్క్డ్ అడుగుతున్నారు, హూ మైట్ బి దేర్, మైట్, మే వస్తే మైట్, ఇప్పుడే చెప్పారు, మే వస్తే మైట్. ఓకే, నెక్స్ట్ వచ్చి సి ఆస్క్డ్ వాట్ కుడ్ ఐ డూ, నేనేం చేయగలను. వాట్ కుడ్ ఐ డూ, నేనేం చేయగలను అంటే సి ఆస్క్డ్, ఆమె అడుగుతుంది నేనేం చేయగలను, తన గురించేగా చెప్పుకుంటుంది నేనేం చేయగలను. కాబట్టి ఇక్కడ ఐ ఎవరు అవుతుంది? సి. కాబట్టి వాట్ సి, కుడ్ వచ్చినప్పుడు కుడ్డే కదా, కుడ్ డు. ఎస్, అంతే. ఇది మీకు తెలిసింది క్లియర్గా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఇందులోంచి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే ఆ డౌట్స్ మీద ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, మీరు ఫస్ట్లో మీకు 4 సెంటెన్సెస్ ఇచ్చాను కదా, అవి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేయమని. ఓకే, ఇప్పుడు అవి రాసి ఆల్రెడీ పక్కన ఉంచుకొని ఉంటారు కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఏంటంటే మనోజ్ సాడ్. ఓకే, ఫస్ట్ వీడియో చూసాక చేయండి. ఓకేనా, ఇప్పుడు చూస్తే మనోజ్ సాడ్, మనోజు అంటే మనోజ్ రాస్తాం, మనోజ్ సాడ్. వచ్చినప్పుడు ఏం చెప్పాను చూడండి, సాడ్ వచ్చినప్పుడు సాడ్ వస్తుంది. కామా తీసేసినప్పుడు ఇన్వర్టెడ్. ఇప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్ లోని ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఒక మీకు ఫస్ట్ వీడియోలో చూసారు. అయితే ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్ లోని ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఓకేనా, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. ఓకే,
కామా తీసినప్పుడు ఎప్పుడు కూడా ఏం చెప్పాను, దట్ అనేది రాయండి. ఫస్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది, హ్యావ్ ఉంది. హ్యావ్ ఉందంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఐ హ్యావ్ 4 బైక్స్. 4 బైక్స్ చెప్తున్నాడు మనోజ్ సార్, చెప్తున్నాడు నాతోనే చెప్తున్నాడు అనుకోండి, మనోజు నాతోనే చెప్తున్నాడు ఏమనంటే ఐ హ్యావ్ 4 బైక్స్ అంటున్నాడు, నాకు 4 బైక్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకొకరితో, వాడు ఏం చెప్పాడు, మనోజ్ ఏం చెప్పాడు, ఇంకొకరితో థర్డ్ పర్సన్తో నేను చెప్తాను. అప్పుడు నాకు ఉన్నాయని అని అన్న కదా, నేనేమంటాను, నాకు ఉన్నాయని వాడు చెప్పిన మాట నేనే చెప్తే సేమ్ నాకు ఉన్నట్టు 4 బైక్స్ కాదు కదా, అతనికి 4 బైక్స్ ఉన్నాయట అని చెప్పాలి. అతనికి, మనోజ్ అనేవాడిని అతడు అంటాం ఇప్పుడు, ఎందుకంటే మనోజ్ని చూపిస్తూ అవతలకి చెప్పేటప్పుడు అతనికి 4 బైక్స్ ఉన్నాయి అని చెప్పాలి కదా. కాబట్టి హై ప్లేస్లో ఏమొస్తుంది, హీ వస్తుంది. ఓకే, అది మీకు అర్థమైంది. హ్యావ్ 4 బైక్స్. ఇక్కడ హ్యావ్ అనే పదం మీకు తెలుసు. హ్యావ్ అనేది ఎక్కడ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వస్తుంది. మనం ఇప్పుడు ఎందులో రాయాలి, ఎస్ పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. కాబట్టి హీతో ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ 4 బైక్స్. ఓకే, అర్థమైంది. ఓకే, మీకు వివరంగా తెలుసు కాబట్టి ఇంకా లాగ్ అవుతుంది వీడియో, డైరెక్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి జాగ్రత్త చూడండి. ఏ క్యాండిడేట్ సాడ్ అనేది లాస్ట్ లో ఉంది, అది లాస్ట్ లో ఉన్నా సరే ఫస్ట్ తీసుకొని రాస్తా వచ్చి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ క్యాండిడేట్ సాడ్ దట్, కామా తీసేస్తున్నాం కాబట్టి దట్. ఐ ఏ క్యాండిడేట్ సాడ్ దట్, ఏం చెప్పాడంటే ఒక క్యాండిడేట్, ఐ ఫర్గట్ మై హాల్ టికెట్, నేను హాల్ టికెట్ మర్చిపోయిన ఒక స్టూడెంట్ చెప్పాడు. ఇప్పుడు నేను టీచర్ విన్నాను కదా, ఈ మాట ఇంకొకరితో చెప్పాలి, ఇంకో టీచర్తో చెప్తున్నాను. అప్పుడు ఏమంటాను, ఆడ ఐ అన్నాడు, ఐ ఫర్గట్ మై హాల్ టికెట్. ఇప్పుడు ఏమన్నాలి, తను లేదా అతడు హాల్ టికెట్ మర్చిపోయాడట, తన యొక్క హాల్ టికెట్ మర్చిపోయాడట. అతడు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, హీ చెప్పాలి. కాబట్టి హీ. ఓకే, ఇది ఫర్గాట్. ఓకే, ఫర్గాట్ అనేది ఇందులో ఉంది V2, కాబట్టి మనం ఎందులో రాయాలి, ఇప్పుడు వచ్చి V2 అంటే ఇందులో ఉంది, ఇందులో ఉందంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ లోని హీతో ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. అక్కడ V3 రాయాలి. V3 రాసి అప్పుడు మై అంటే ఏంటి, వాడి యొక్క హాల్ టికెట్, వాడి యొక్క హాల్ టికెట్ అంటే ఆడు మై అన్నాడు కాబట్టి నేను హిజ్ అనే పదాన్ని వాడు, హిజ్ హాల్ టికెట్. నెక్స్ట్, మదర్ సాడ్ టు హర్ సన్. మదర్ సాడ్ టు అంటే టోల్డ్ వస్తుంది. సాడ్ టు అంటే టోల్డ్ వస్తుంది. ఎప్పుడు టోల్డ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు. అంటే అర్థం, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లేకపోతే, సారీ ఇక్కడ క్వశ్చన్ లేకపోతే, క్వశ్చన్ కాదు కదా ఇది, క్వశ్చన్ లేకపోతే టోల్డ్ వస్తుంది. అంతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండే ఈ సెంటెన్స్ క్వశ్చన్ కాకపోతే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే టోల్డ్ వస్తుంది. టోల్డ్ హెర్ సన్ దట్ ఏంటంటే ఐ హ్యావ్ అంటే ఏంటి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఐ అంటే ఎవరు, అదరే. ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్ ఫర్ యూ, నీకు ఒక బుక్ నేను తీసుకొచ్చానని చెప్తుంది. నేను నీకు ఒక బుక్ తీసుకొచ్చాను అంటే నేను అంటే ఎవరు, మదర్ చెప్తుంది అనమాట. మదర్ చెప్తుంది వచ్చి, అంటే మదర్ ఎవరు, షీ అనమాట. మదర్ ఎవరు, సి. కాబట్టి సి హ్యాడ్ కదా, ఎందులో రాయాలి, కింద హ్యాడ్ రాస్తాం. టేకెన్ సేమ్ అదే వస్తుంది. ఏ బుక్ ఫర్ యూ అంటే అక్కడ ఎవరు, నా కోసమని చెప్తుంది. నేను నీకు ఒక బుక్ తీసుకొచ్చాను, మా మదర్ చెప్తున్నారు, నేను నీకు ఒక బుక్ తీసుకొచ్చాను. నీకు అంటే యూ అనమాట. అక్కడ నేను కదా, నేను అన్నాను ఏమంటాం, అక్కడ వచ్చేటప్పటికి అతనికి ఒక బుక్ తీసుకొచ్చిందని అన్నాం కదా. ఇక్కడ వచ్చేటప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ షీ అంటే ఆమె, షీ హ్యాడ్ టేకెన్ ఏ బుక్ ఫర్ మీ, నా కోసం. అక్కడ నా కోసం తీసుకొచ్చండి, ఫర్ మీ, నా కోసం. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు ఏం చేస్తాను, ఫర్ మీ, నా కోసం తీసుకొచ్చింది, నా కోసం. ఓకే,
ఇప్పుడు వచ్చేటప్పుడు థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు అక్కడ ఏమవుతుందని జాగ్రత్త చూసుకోండి. తను మీకు అన్నారు. ఇప్పుడు నేనేమన్నాను, నా కోసం తీసుకొచ్చిందని మా అమ్మగారు చెప్పారు. తను చెప్పింది నా కోసం బుక్ తీసుకొచ్చాను. ఎస్, ఇప్పుడు సరిపోయింది కదా. ఇన్స్పెక్టర్ సాట్ టు ద కానిస్టేబుల్. ఇప్పుడు చూస్తే ఇన్స్పెక్టర్, ఇక్కడ చూసినట్టయితే ఇన్స్పెక్టర్ సాట్ టు ఉంది కదా, జాగ్రత్త చూడండి. ఇన్స్పెక్టర్ అయితే ఒకటి ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్త వినండి. టోల్డ్ వస్తుంది, బాగానే ఉంది. ద కానిస్టేబుల్, ఐ అంటే ఎవరు ఇక్కడ? ఐ అంటే హీరయ్యాలా షీరయ్యాలా? ఐ అంటే ఎవరు? ఐ ఆమ్ యువర్ బాస్, నేను మీ బాస్ అని చెప్తున్నాను. ఎవరు? ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి. ఐ అంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ లేడీ అయి ఉండొచ్చు, బాయ్ గర్ల్ అయినా అయి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ దట్టుతో కలిపి రాయాలి కాబట్టి దట్ రాసి ఏంటి రాస్తాం? ఐ అంటే హీ రాయొచ్చు, ఆర్ సి కూడా అయ్యి ఉండొచ్చు ఇన్స్పెక్టర్. యామ్ అంటే ఇందులోది ప్రెసెంట్ కంటిన్యూస్, మన ఇందులో రాయాలి. హీతో షీతో ఏమొస్తుంది? వస్ వస్తుంది. ఏ టెన్స్ లో? ఇందులో. యువర్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ నేను అనుకోండి, నన్ను అంటుంది, అక్కడ వచ్చి ఐ ఆమ్ యువర్ బాస్. యువర్ అంటే నేను ఇక్కడ, అంటే అక్కడ ఎవరు? మై బాస్. నేను కోరితే చెప్పేటోడు ఏం చెప్పాలంటే అతను నా యొక్క బాస్ అని అతను అన్నాడు అని చెప్పాలి. కాబట్టి యువర్ అనే ప్లేస్ లో మై వస్తుంది, మై బాస్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, పాస్ గాను. ఓకే.